దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? బాగుండాలని దేవునికి మనం అందరం కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభువు నీళ్ల మీద నడిచి వస్తున్న అటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చదివితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి, వెంటనే ఆయన జనసమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు అంటున్నారు, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రేమన దేవుని పిల్లరా, చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే, నీళ్ల మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుండగా దోణిలో ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభును చూసి భూతం అనుకొని భయపడినటువంటి సందర్భం. అప్పుడు యేసు ప్రభు, నేనే, భయపడకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పగా, పేతురు మాట్లాడుతున్నటువంటి సందర్భం, ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి రావడానికి నాకు శక్తి దయచి అన్నప్పుడు చూస్తే, పేతురు నీళ్ల మీద నడిచెను కానీ అని వ్రాయబడింది. నీళ్ల మీద నడిచెను. మానవుల యొక్క పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తే, మానవులు నీళ్ల మీద నడిచేటటువంటి స్వభావం, శక్తి లేదు. నీళ్ల దగ్గరికి వెళ్తే మనం మునిగిపోతాం. కానీ దేవుడు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. అయితే పేతురు ఒక మానవుడిగా ఉన్నాడు. ఈ మానవుడైన పేతురు దేవుడైన యేసు ప్రభుని అడిగాడు, అయ్యా, నేను నీళ్ల మీద నడిచి రావడానికి నాకు శక్తి దయచేయి అని చెప్పంగానే యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, రమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే పేతురు నీళ్ల మీద కొంత దూరం నడిచినట్లుగా మనకు అక్కడ లేఖనంలో మనం గమనిస్తున్నాం. మన పాయింట్ ఏంటంటే, కొంత దూరము పేతురు ఎలా నడవగలిగాడు, తర్వాత ఎందుకు మునిగిపోయాడు అని ఆలోచిస్తే, పేతురు, ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసు ప్రభు వైపు చూసి, యేసు ప్రభు మీద ఆధారపడి, యేసు ప్రభువుని నమ్ముకొని, యేసు ప్రభు బలమును, యేసు ప్రభు శక్తిని తాను నమ్ముకున్నప్పుడు అతడు నేరుగా యేసు ప్రభువును చూస్తూ, యేసు ప్రభునందున్న విశ్వాసము చేత నీళ్ల మీద నడిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడు పేతురు మునిగిపోసాగాడు అంటే, పేతురు పక్కన వస్తున్నటువంటి గాలిని చూశాడు. పేతురు ఆ యొక్క గాలిని చూచి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ఈ గాలి లేకపోతే ఇది నన్ను ముంచేసిద్దేమో, నన్ను పడగొట్టేసిద్దేమో అని చెప్పి భయపడ్డాడు. చూసారా, ఎదురుగా ఉన్నటువంటి యేసు ప్రభువుని పెట్టుకొని పక్కన ఉన్నటువంటి గాలిని చూసి భయపడ్డాడు. అంటే నమ్మకం కోల్పోయాడు అనమాట.
ఎదురుగా ఉన్న తన ప్రభువును చూచి కూడా పక్కకు తిప్పుకున్నాడు. తన చూపు, తన ఆలోచన ఎప్పుడైతే తన చూపు, తన ఆలోచన పక్కకు వెళ్ళిందో భయం మొదలైంది. ఎప్పుడైతే తన చూపు, తన ఆలోచన పక్కదాని మీద పడిందో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తప్పిపోయాడు. విశ్వాసంలో సన్నగిల్లిపోయింది. అనుమానం మొదలైంది. చనిపోతానేమో, దిగిపోతానేమో, లోపలికి దిగిపోతానేమో అని చెప్పి భయం మొదలైంది. కనుక యేసు ప్రభు అతన్ని చేయి పట్టుకొని అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతుంది? చూసారా, ఇక్కడ పేతురు విషయంలో జరిగిన సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనము దేవుని మీద పూర్తి నమ్మకంతో దేవుని వైపు మనం చూస్తూ ఉంటేనే మనము దేవుని వద్ద గమ్యాన్ని చేరగలము. దేవుడు చెప్పినట్లుగా మనము నడవగలము. దేవుడు చెప్పిన జీవితాన్ని మనము పొందగలం. ఎప్పుడైతే మనం దేవుడు చెబుతున్న మాటలను మనం వినకుండా, లేదా దేవుడు చెప్తున్న మాటలను మనం పాటించకుండా లోకం వైపు, సమస్యల వైపు మనం చూస్తామో, ప్రేమ దేవుని బిడ్డారా, మరి మన యొక్క ఏకాగ్రత, మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆలోచనలన్నీ పక్కదారి పడతాయి. ఇక్కడ విషయం ఏంటంటే పక్కదారి పట్టడం. అవును, మన ఆలోచన పక్కదారి పట్టింది అనుకోండి, లోకంలో పడిపోతాం. మన ఆలోచన పక్కదారి పట్టింది అనుకోండి, భయం వస్తుంది. మన ఆలోచన పక్కదారి పట్టుకుంది అనుకోండి, మనకు సరైన తెలివి, జ్ఞానము, ఆలోచన, ఐడియాలు రావు. కనుక మన ఆలోచన ఎప్పుడు, మన చూపు ఎప్పుడు, మన దృష్టి ఎప్పుడు, మన ఏకాగ్రత ఎప్పుడు కూడా దేవుని మాట మీద ఉండాలి, దేవుని వైపు ఉండాలి. కనుక దేవుని మాట మీద నుంచి నమ్మకం పోతే అల్ప విశ్వాసమే వస్తుంది. దేవుని మాట మీద నుంచి దృష్టి మళ్ళితే, ఏకాగ్రత మళ్ళితే లోకంలోనే పడతాం. కాబట్టి లోకంలో ఉన్నవి మనల్ని బలహీనపరుస్తాయి, లోకంలో ఉన్నవి మనల్ని కృంగదీస్తాయి, లోకంలో ఉన్నవి మనల్ని పడగొడతాయి, లోకంలో ఉన్నవి మనల్ని ఇబ్బంది పాళ్ళు చేసే, ప్రమాదంలో పడేసే విధంగా ఉంటాయి. కనుక మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మనం నమ్ముకున్న దేవుడు సృష్టికర్త. మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు, మరణాన్ని గెలిచిన వాడు, స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడు, చనిపోయినా తిరిగి లేపగలిగిన దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మీద, అంత గొప్ప దేవుడి మీద మనం నమ్మకం పెట్టి ముందుకు సాగడమే ఈ యొక్క భక్తి జీవితంలో అసలైన విషయం. కనుక ఈ లోకంలో సమస్యలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, నిజం ఉంది, అబద్ధం ఉంది, రకరకాల పరిస్థితులు కలిగిన లోకం. కనుక ఈ లోకంలో దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, తన ఆత్మను ఇచ్చాడు. అన్ని విధాలుగా మనం ఆయన మీద ఆనుకోవడానికి, రక్షణ పొందడానికి అన్ని సౌకర్యాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మన చూపు, మన లక్ష్యము దేవుని వైపు మాత్రమే ఉంటే ఈ లోకంలో ఉన్న వాటివేవి కూడా మనల్ని బాధ పెట్టవు. ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనల్ని లాగవు. ఈ లోకంలో ఉన్న వాటి వలన మనకు ఏది కూడా ప్రమాదం కలగదు. కాబట్టి మన చూపు, మన దృష్టి పక్కదారి పట్టకుండా ఉంటే మనకు మేలు. అప్పుడే దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే, దేవుడి మీద లక్ష్యం ఉంటే, దేవుడి మాట మీద, ప్రార్థన మీద లక్ష్యం ఉంటే మనం పడిపోము, మనం భయపడము. ఇదే సూత్రం. ప్రార్థించాలి. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, తండ్రి, మా కొరకు నీవు సమస్తాన్ని ఏర్పాటు చేశావు. మాకు తోడై ఉన్నావు, మమ్మల్ని రక్షించేవాడవు, మమ్మల్ని ప్రభు సమస్త విషయాల్లో కాపాడుతున్నవాడు, మాకు సహాయం చేస్తున్నవాడు. అందరిని బట్టి సూచిస్తున్నావు. ఎవరైతే వాక్యం వింటున్నారో మమ్మల్ని అందరినీ ప్రభు నువ్వు కాపాడుతున్నావు కనుక, నీ ప్రియకుమారుని పంపించావు కనుక ప్రభు, మాకు ఆత్మరక్షణ దయచేసావు కనుక నేను మా విషయంలో ఎల్లప్పుడూ కూడా నీవు దయ కలిగి, నేను కృప కలిగి ముందుకు నడిపిస్తున్నావు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇగో నేను పేతురు పక్కదారి చూసి భయపడినట్టు కాకుండా నీ వైపు చూసి నడిచినట్లుగా, అలాగా ధైర్యంగా నీ మీద అనుకునే విశ్వాసంతో ఎల్లప్పుడూ నేను గమ్యాన్ని, నా యొక్క పరలోకాన్ని, నువ్వు చెప్పిన జీవితాన్ని చేరుకునే భాగ్యం దయచేయమని, అన్ని విషయాల్లో ఆదరించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.